పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇప్పటికే $130 బిలియన్ అప్పు పెరిగిపోయింది. ఏ దేశాలైనా సరే అభివృద్ధి కోసం అప్పు చేస్తాయి, కానీ ఈ దేశం మాత్రం రోజువారీ ఖర్చుల కోసం అప్పు చేస్తోంది. ఇప్పటికే IMF విధించినటువంటి కొన్ని ఆంక్షల వల్ల ప్రభుత్వ సంస్థలని వేలం వేసే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పటికే పాకిస్తాన్కి చెందినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ ని అమ్మేసింది. దాంతోపాటు ప్రజలు అక్కడ ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి విద్యుత్ని చాలా అంటే చాలా వరకు ఒక 50% వరకు ఫ్రీగా వాడేసుకుంటున్నారు. పాత బస్తీలో BRS హయాంలో మనం చూసాం. ఆ విధంగా పాకిస్తాన్లో ఈ విద్యుత్తునంతా కూడా కరెంట్ని ఫ్రీగా వాడేసుకుని బిల్లులు కట్టట్లేదు. అందుకని ఇప్పుడు ఈ వ్యవస్థను కూడా ప్రైవేట్ రంగానికి ఇవ్వమని IMF డిమాండ్ విధించింది. ఇప్పుడు ఈ యొక్క సంస్థను కూడా ప్రైవేట్ సంస్థలకి అమ్మమని IMF అయితే ఆంక్షలు విధించింది. ఇప్పుడు దీన్ని కూడా ఇచ్చేయడానికి చూస్తున్నారు. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బ్యాంకులు రెండు. ఫస్ట్ ఉమెన్ బ్యాంక్ లిమిటెడ్, జరాయ్ తరకయాతి అనే ఒక బ్యాంకు. ఈ రెండు బ్యాంకుల్లో కూడా ఇప్పుడు ప్రైవేట్ సంస్థల్లో పెట్టాలని చూస్తున్నారు. ఇవి కూడా దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక న్యూయార్క్ లో పాకిస్తాన్కి ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి రూజ్వెల్ట్ హోటల్, అలాగే లాహోర్ లో ఉన్నటువంటి ఇంకొక చారిత్రాత్మకమైనటువంటి హోటల్, అదే లాహోర్ లో ఉన్నటువంటి సర్వీసెస్ ఇంటర్నేషనల్ హోటల్. ఈ సర్వీసెస్ ఇంటర్నేషనల్ హోటల్ కూడా అమ్మేస్తున్నారు. ఈ రెండు హోటల్ అమ్మేసి విదేశీ మారక నిల్వలు పెంచుకోవాలని చూస్తుంది. మొత్తం పాకిస్తాన్ 5 ప్రభుత్వ సంస్థల్ని వేలం వేయడానికైతే ఇప్పుడు పూనుకుంటుంది, లేదంటే దివాలా తీసే పరిస్థితి. అయితే ఇవి ప్రైవేట్ సంస్థల్లోకి వెళ్ళినా పాకిస్తాన్ దివాలా తీయకుండా ఉంటుందంటే దివాలా తీయకుండా ఉండదు. కాకపోతే ఇవన్నీ ప్రైవేట్ రంగాల్లోకి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏమైనా మారితే IMF ఇస్తానంటున్నటువంటి $7 బిలియన్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఇంకొక $4 బిలియన్, ఇప్పుడు 3.2 ఎంత ఇచ్చింది, మిగతా దగ్గర $4 బిలియన్ అప్పు ఇస్తానన్నది. ఆ అప్పు ఇస్తుంది, ఆ అప్పుతో గడిపేయవచ్చు. ఇక ప్రజలు కట్టే పన్నులు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు ఆ పన్నులు కూడా లేవు. ఎందుకంటే ప్రజల దగ్గర ఆదాయం పెరిగితే కదా పన్నులు కడతారు. వాళ్ళ దగ్గర ఆదాయం లేదు. ఈ ఆసిమ్ మునీర్ వచ్చిన తర్వాత ఇంకా పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. అందుకే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా స్కిల్ వర్కర్స్, టెక్నీషియన్స్, ఇంజనీర్లు, డాక్టర్లు, అకౌంటెంట్లు అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు దేశం వదిలి. కానీ మామూలుగా మన దేశం నుంచి కూడా వెళ్తారు, కానీ మన దేశంలో చాలా తక్కువ శాతం వెళ్తారు. ఇక్కడే పని చేయడానికి చాలా మంది ఉంటారు, కానీ అక్కడ అలా కాదు. అక్కడ ఉండడానికి తక్కువ మంది ఇష్టపడుతున్నారు, బయటికి వెళ్ళిపోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అంటే పనులు లేక. వాళ్ళు ఏం చేస్తారు? దేశం మీద ప్రేమ లేక కాదు. ఎవరికైనా దేశం మీద ప్రేమ ఉంటుంది, ఎక్కడైనా అక్కడైనా. వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికి దేశం మీద ప్రేమ లేదని మనం చెప్పకూడదు. పనులు మనం కల్పించాలి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దానికి ప్రయత్నాలు చేస్తాను ఇప్పుడు మన దగ్గర కేంద్ర ప్రభుత్వం. మన దరిద్రం ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షాలు ప్రతిదానికి అడ్డుపడతాయి. ఒక రాజకీయంగా అడ్డుపడితే తప్పేం కాదు, అభివృద్ధి విషయంలో అడ్డుపడతాయి, దేశం ఎదుగుతున్నా సరే అడ్డుపడతాయి. అది మన దౌర్భాగ్యం.